మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తాను నా చేతులు. ఈరోజు ట్రాఫిక్ చిక్కున్నాను, ఫుల్ వర్షము. సో నైట్ ఇప్పుడు వెళ్తా 8 o'clock అవుతుంది. ఈ టైంలో తీసుకోవచ్చు వస్తాను. అంతా నేను నీకు పెట్టాలన్నా ఈ బాబుకి ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఈ బాబుకి ఇప్పుడు నవ్వుతాడు, సరే కూడా నవ్వుతాడు. తీసుకోండి. బాగుందమ్మా, మాకు ఆశీర్వదించింది బాగుంది అంతే. థ్యాంక్ యూ. వచ్చినందుకు కూడా బాయ్. ఇదే మార్చుతా. ఇదే చిన్న గిఫ్ట్, ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తాము. జస్ట్ ఏమంటే సింపుల్ గా ఇద్దామని చేసిన అనమాట. ఇట్లా పడు మనకి రక్షాబంధన్కి తెచ్చాడు. సో నా చెల్లెలు ఆఫీస్కి పోతుందన్నమాట. సో అందుకని ఆఫీస్ దగ్గర టేబుల్ దగ్గర పెట్టుకుని మార్నింగ్ చూసిన చాలా బాగుంది. ఇందులో కొటేషన్ చేసి నువ్వు మాట్లాడి నాకే అనిపిస్తుంది. మళ్ళీ ఉన్నాయి మామూలుగా వెరైటీగా ఇచ్చాడు. చాక్లెట్స్ ఇస్తే ఇది మాత్రం అంటే డిఫరెంట్ గా ఇచ్చాడు. డిఫరెంట్ పర్సన్. సో నీళ్ళు కూడా ఎక్కువ అవసరం లేదు. ఒక 3 days ఇస్తే చాలా నీళ్ళు. డ్రాప్ కూడా ఒక 4 drops ఇస్తే చాలా. ఇది బాగుంది. బట్స్ ఆ చెట్టు కింద ఉన్నట్టు అనమాట. సో అంత క్రియేటివ్ ఉంటుంది మన దాంట్లో. మన ఏదైనా తగ్గి ఉంటుంది క్రియేటివ్ కంపల్సరీ. చట్నీ చాలా బాగా. నేను బాగా కారం కారము పొద్దున మామూలు దోశ కదా. దోశ పోయి పోయింది. దోశ ఆర్టిఫిషియల్ దోశ, ఇది ఆర్టిఫిషియల్ దోశ, నార్మల్ దోశ. మా బాబు అయితే కలర్ రావాలని చక్కగా వేసాడు. చూసి నేర్చుకోవాలి మనం. చూడు చట్నీ అయిపోతూనే ఉందబ్బా. చట్నీ తీసుకొచ్చి ఆడ దూరం పోయి తీస్తుంది వీడియో. యాలో వస్తుంది. నేను ఈ అమ్మ తినేది ఒకటే వస్తుంది అనుకోండి. చట్నీ మాత్రం హైలైట్ చేసినారు. వీళ్ళు ఏమేమి చేస్తున్నారు రూమ్ లో ఉండి వంటోటి నేర్చుకున్నట్టున్నారు వీళ్ళు. నా చెల్లి దోశ వేస్తుంది, చూద్దాం ఎట్లా వస్తుందో. అడ్డం తీయమ్మ గిన్ని అక్కయ్య. తిప్పిందిరా. నేను ఏంది రాదనుకున్నాను, అన్నీ చేస్తాంది. నరకు ఆయిల్ వేసినాం. మా బావ కంటే బాగా వేసింది అప్పుడు దోశ. సూపర్. ఇంకా బాయట ఎక్కువసేపు ఉండలేదు వీడియో పెడితే. చూడు లైన్లో నిలుస్తుంది, హాస్టల్లో నిలుస్తున్నట్టు ప్లేట్ పట్టుకొని. ఏంది అమ్మది ఫార్ములా అంట. ఫస్ట్ దోశ వేసుకున్నాక చట్నీ వేసుకోవాలంట. ఏ మనిషి ఫార్ములా అది? నీకే తెలీదా? ఇంతకుముందు అన్నీ చెప్పింది చూడు. వీడియో ఆన్ చేసినాక సైలెంట్ అయిపోయింది ఏమో. మా బావ దోశలు వేసి, మా చెల్లెలే, నేను, మా మీరు నన్ను పని చేయరు.
ఉండి అది తిన్నాక నాకు తెలిసి మధ్యాహ్నం నుంచి పని ఉంటుంది నాకు ఏమన్నా బాగా తినిపించి పని పెడతారేమో. సో మార్నింగ్ అయితే ఇప్పుడే టిఫిన్ చేసేసినాము. టిఫిన్ చేసిన వెంటనే మార్తెల్లో ఉడిపికి పోతున్నాం. అర్షిత ఏం తాగుతావు ఉడిపిలో? కాఫీ. కిరణ్ నువ్వురా? కాఫీ. నేనైతే లెమన్ టీ పా మరసంగా కూర్చొని ఒక 1/2 అవర్ నిదానంగా లెమన్ టీ తాగి మళ్ళీ లంచ్కి వచ్చేది. లంచ్ ఏంది వచ్చింది ఈరోజు? యువర్ విష్. అదేందో పేరు అనుకున్నాను తెలుసా యువర్. నేను లంచ్ పేరు అనుకున్నా, యువర్ విష్ అంటే అదే. అది చూడండి మార్నింగ్ ఈరోజు వర్షం క్లైమేట్ నిన్న నైట్ పడింది లైట్గా. మొత్తం క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇట్లా ఉంటుంది క్లైమేట్ అయితే చాలా క్లియర్గా, అసలు క్లియర్గా కనిపిస్తా అంటాను. చూద్దాం. ఇక్కడ నుంచి ఒక 500 1 కిలోమీటర్ ఉంటుంది ఉడిపి వాటర్ అయితే. నడుచుకుంటే అట్లా పోతాను టైం పాస్కి. నన్ను కూడా పిలుచుకొచ్చినారు వీళ్ళిద్దరు, ఇక టైం పాస్ కాదని చెప్పేసి. అది మేమైతే టిఫిన్ బయట తిందాం అనుకున్నాము, కానీ లేదు బాగా చేస్తారంటే దోశ వేసినాయి. ఇంకా మా చెల్లెల మీద ధైర్యంతో ఇంకా చేపించేసినాం అనమాట. దోశ బాగుంది. సో మధ్యాహ్నం బిర్యానీ చేస్తాం. యాక్చువల్లీ బిర్యానీ కంపల్సరీ కదా ఫిక్స్. ఆ బిర్యానీ ఇది అవును. శ్రావణ మాసం వెజ్ బిర్యానీనా నాన్ వెజ్ బిర్యానీనా? యువర్ విష్ బ్రో. ఓకే. సో చూస్తున్నారు కదా. సో ఎంజాయ్ చేద్దాం. సో చూపిస్తాను మీకు హోటల్ కూడా ఎట్లా ఉంటుంది, అంబియన్స్ ఎట్లా ఉంటుందని. అంటే కూల్గా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ కూడా హోటల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా బాగుంటుంది అంట. సో మనమైతే హర్షిత చూడండి గైస్. సో ఇదైతే తులసి థియేటర్ బ్యాక్ సైడ్. ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి తులసి థియేటర్ బ్యాక్ సైడ్ మీకు తెలిసింటే. ఓకే. సో తులసి థియేటర్ బ్యాక్ సైడ్ ఇమేజ్ అనమాట ఇది. సో ఇంకొద్ది ముందుకు పోతే మనకు ఉడిపి హోటల్ వస్తుంది. చేద్దాం. నాకు జాబ్ రాకుండా ముందు ఇక్కడే అనమాట ఒక 2 months ఇక్కడే. మా కిరణ్ గారు అప్పుడు ఇంకో సపరేట్ రూమ్ ఉంది. సో అక్కడ స్టే చేసా. అప్పుడు ఇక్కడే కర్రీస్ అని తీసుకున్నాం అనమాట. ఆ బ్యాక్ సైడ్ కర్రీస్ కానీ అన్నీ. సో ఇది ఇట్లా సైడ్కి పోతే ఇక మార్తల్లి మెయిన్ రోడ్, కళామందిర్ మెయిన్ రోడ్ వస్తుంది. రైట్ సైడ్ పోతే స్ట్రైట్ పోతే హెచ్ఏఎల్ రోడ్, హల్ రోడ్. వచ్చేసినాం ఉడిపి హోటల్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసినాం. చూద్దాం. సో ఇది ఉడిపి హోటల్ ఈ సైడ్. ఇదంతా కిరణ్ అది లెమన్ టీ. సో ఇక్కడ ఆర్డర్ చూడొచ్చు. ఎవరు కూర్చుందో బయట లేదు చేసి. సో బయట అయితే ఇంకా బాగుంటుంది. అక్కడైతే వాళ్ళు ఆర్డర్ తీసుకుంటున్నారు కిరణ్ హర్షిత కలిసి. సో నేను తాగనమాట, అందుకే లెమన్ టీ ఆర్డర్ చేశాను నేను. బాగుంటుంది ఉడిపిలో లెమన్ కదా. తాగినా ఇంత ముందు కూడా. ఇంత ముందు తాగినా, ఈ రోజు కూడా తాగలేదు అంతే. దాంతో వచ్చినప్పుడల్లా తాగుతా ఖచ్చితంగా లెమన్ టీ ఉడిపిలో. చూడండి గైస్, ఇప్పుడే వచ్చాము మా చెల్లికి డ్రెస్ తీసుకుందామని చెప్పేసి. సో బాడీ టోన్ మనకి కొద్దిగా ఫ్యాషన్ మీద కూడా ఇంట్రెస్ట్ కదా, చూస్తున్నాము. చూడండి చాలా బాగుంది. ఇదైతే సెలెక్ట్ చేసాము చిన్న బాడీ స్కిన్, దీనికి కొద్దిగా సౌత్ ఇది వస్తుంది కాబట్టి. అసలు ఇది మనం సెలెక్ట్ చేసింది. ఇది ఎక్కడ సెలెక్ట్ చేసింది? ఎక్కడ ఉంది అది డ్రెస్?
ఓకే, సో లోపల ఉంది, తీసుకొస్తా చూద్దాం. సో సెలెక్ట్ చేసాం అనమాట, చాలా బాగుంది. ఇది సో ఈ కలర్ అబ్బా చాలా బాగుంటుంది అనమాట స్కిన్ టోన్ కి ఆ కలర్. సో ఇది సెలెక్ట్ చేసాము, ఇంకా చూస్తున్నాము, చూద్దాం. చూడండి ఇదైతే చూపించారు, కొద్దిగా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో అప్పుడు స్కిన్ టోన్ కి ఇది ఉంటుంది. మేమైతే ఈ లైట్ కలర్ చూస్తున్నాం ఆ పాపకి, అంటే సింపుల్ గా ఉండాలి ఆఫీస్ కి అని చెప్పేసి. ఇప్పుడు వీక్లీ 7 days ట్రై చేస్తారు కదా. లాస్ట్ 2 years నుంచి విజిట్ చేస్తూ ఉన్నాను. మంచి కలెక్షన్స్ చూపిస్తారు, ఓపిక్ గా చూపిస్తారు. ఓకే చూడు, చూద్దాం ఇప్పుడు ఏదో వెరైటీ. ఓకే ఓకే ఓకే. సో దుపట్టా అది కూడా ఇప్పుడు ఆఫీస్ అంటే అదైతే కదా. ఒక 4 days ఇలాంటి సింపుల్ వేసుకుని ఒక 3 days 2 days గ్రాండ్ లుక్ వేసుకుంటే అది కూడా ఒక వెరైటీగా ఉంటుంది అన్నమాట ఆఫీస్ కి. సో ఇంకోటి మీకు ఏం ఆఫీస్ పోవాలని సజెషన్ చేసేది, రోజు ఒక కొత్త న్యూ డ్రెస్సెస్ వేసుకోబోతా అంటే బాగుంటది. మనము మళ్ళీ యూజ్ చేస్తా అంటే ఎంత మంచి డ్రెస్ అయినా కూడా అనిపించదు మనం వేసుకున్నప్పుడు కూడా. సో మనం ఆ డ్రెస్ మెయింటెనెన్స్ కూడా బాగా చేయాలా. చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అన్న వాళ్ళ. ఇది తులసి థియేటర్ బ్యాక్ సైడ్ అన్న, షాప్ పేరన్నా ఫ్లై అన్న. అన్ని భాషలు వస్తాయి అనుకుంటా అన్న వాళ్ళకి, తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. సో ఇట్స్ వెరీ గుడ్. సో మనకు కూడా ఫ్యాషన్ మీద అంత ఇంతియాజం ఉంది కాబట్టి అందరికి చెప్తున్నాం. చూడండి చాలా బాగుంది, ఇట్ ఈస్ లుకింగ్ ప్రెటీ. బాగుంది కిరణ్, వెరైటీ రా, వెరైటీ. నీకు ఒక్కొక్కటి నీకు తెలియదు కిరణ్. ఇప్పుడు అంతా ఒకే డ్రెస్ వేసుకోపోతే ఇదిగా ఉంటది. సో ఇట్లా వెరైటీ మనకి గ్రాండ్ లుక్, సెలబ్రేషన్ లుక్ కూడా అనిపించాలి అనమాట ఒక్కొక్కసారి. చూడండి ఇక్కడ మొత్తం 80% గర్ల్సే కదా, అండ్ 100% గర్ల్సేనా ఈ షర్ట్స్ కూడానా? ఓకే 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 ఓకే. సింపుల్ గా కలెక్షన్ చాలా బాగుంది. సో చూడొచ్చు అన్నోళ్ళు ఎంత ఓపికగా చూపిస్తున్నారంటే, అంటే నేను వేరే క్లాతింగ్ షాప్స్ కి నేను డిఫరెన్స్ చూసింది ఏమంటే కంటిన్యూస్ గా చూపిస్తూనే ఉంటారు అనమాట మనకి ఓపిక ఉండేంత వరకు. అంటే కొద్దిమంది విసుక్కుంటారు, అట్లా లేకుండా. చూడు ఈ డ్రెస్ చూడండి, లేదు అర్షిత ఈ ట్రై చేయి అర్షిత, బాగుంటది ఇది. సో లైట్ కలర్ కి ట్రై చేయి, బాగుంటది. సో మేమైతే ఇప్పుడు ఈ ఆప్షన్ లో ఉన్నాము. ఈ డ్రెస్ తర్వాత ఇది ఫిక్స్ అయింది ఒకటి. సో చూసాము దీన్ని, ఈ డ్రెస్ ని, కానీ నాకైతే చూసినప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ నాకు అంత అనిపించలేదు, యావరేజ్. సో ఫస్ట్ అయితే బాగానే ఉంది, ఇది యావరేజ్ గా అనిపిస్తుంది నాకు. సో లాస్ట్ కి అయితే ఇది మళ్ళీ ఫస్ట్ చూసాం కదా, సో ఈ కలర్ సెలెక్ట్ చేసాము. చూద్దాం మళ్ళీ ఫైనలైజ్ యాడ్ అవుతుందా. చూడండి అన్ని ఏమడుగుతున్నారు, మొత్తం అని సెలెక్ట్ చేసిన ట్రై చేసిన సెలెక్టెడ్ అని అడుగుతున్నారు. అజిత అయిపోయిందా? ఇంకా షాపింగ్ ఇంకా ఉంది ఇంకా. సో అది ఫైనలైజ్ చేసాం ఫస్ట్ ఇది. సో తర్వాత ఇది అనమాట చూస్తాను ఇంకా. చూడండి పార్టీ వేర్ చాలా బాగుంది, అది బ్లాక్ క్లియర్ గా. సో అన్ని కూడా పార్టీ వేర్ అనమాట. సో పార్టీ వేర్ కూడా చాలా బాగుంది. నేను చెప్తున్నా కదా కలెక్షన్స్ చాలా 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 బాగున్నాయి. మీకు ఎంతైనా ఓపిక గా చూసుకునే టైం ఉంటది అనమాట. చూడండి చూడండి కలర్ ఇది ఎట్లా ఉందో, డిఫరెంట్ ఫ్లవర్ తో హైలైట్ అయిపోతుంది పార్టీ ఉన్నప్పుడు. సో పాష్ గా పబ్స్ కానీ లేకపోతే ఏదైనా కంపెనీ పార్టీస్ కానీ చాలా బాగుంటది. కాటన్ క్లాత్ పాష్. ఓకే సో ఇక్కడ కాటన్ లో కూడా మంచి ఉంది కదా, కాటన్ లో కూడా మంచి కలెక్షన్ ఉంది. ఓకే 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 ఓకే. లేకపోతే డిఫరెంట్ ఒకసారి ఇప్పుడు మనం ఆఫీస్ లో చూస్తూ ఉంటాం. సో వీక్లీ ఒకటే కాంబినేషన్ వస్తుంది అనమాట. సో అట్లా డిఫరెంట్ డేస్ ఇంకా బాగుంటది.
ఇలా కాటన్ కాస్ట్ ఓకే చూసి ఇంత ముందు చూపించాయి కదా కాటన్ ఇక్కడ. సో సేమ్ అది. కాటన్ కాస్ట్ ఓకే కాటన్ లో ఒకసారి బ్యాక్ వేసుకోండి. చూడండి అన్న వాళ్ళు. కలర్ కూడా ఉంది, ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో ఉంది, 2 కలర్. ఓకే సో నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. సో డిఫరెంట్ గా ఉంది అనమాట. ఇది నార్మలే, సో అందరూ వేసుకుని వస్తుంటారు, కానీ అది ఒక డిఫరెంట్ గా ఉంది. సో అంత పాష్ లేదు, అంత కాదు, ఇది ట్రెడిషనల్ కూడా లేదు అనమాట. సో ఖచ్చితంగా మంచి డిమాండ్ ఉంటుంది మర్చితాకి. ఖచ్చితంగా అందరూ అడుగుతారు. డిఫరెంట్ ఇది ఖచ్చితంగా ఇది మనం వేసుకున్నామంటే హైలైట్ అయిపోతాం అనమాట. నువ్వు ఎంత మందిలో ఉన్నా కూడా హైలైట్ గా కనిపిస్తుంది దీన్ని వేసుకుంటే. సో డిఫరెంట్ చూడండి. సో ఇది కూడా పార్టీ వేర్, ఇది ఆఫీస్ వేర్ కి, ఆఫీస్ ఉంటుంది, పార్టీ వేర్ కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ అయితే చూసినారు కదా. సో మార్నింగ్ అయితే దోశ మంచిగా అయిపోయింది. ఇప్పుడు బయట వర్షము కొద్ది కిటికీ వర్ష కనిపిస్తుందా? వర్షం వద్దులే, బయట వర్షం పడుతుంది, మంచి క్లైమేట్. ఇదో నెయ్యి చూడే మా చెల్లెలు ఏం ప్లాన్ చేసిందో. ఇంకా కడుపు తుఫాన్ వచ్చినట్టుంది, నువ్వు ఎందుకు చేస్తావు? ఇది చూడు, ఎర్రగారం చేసింది కిరణ్. ఎర్రగారమేనా ఇది? పొండుమిరకాయ చట్నీ, కాది హాట్ రైస్ విత్ నెయ్యి. ఇంకా దంచేయడమే, ఇంకా అదిరించడమే. చూడు ఈఎంఐ చేసినది మొత్తం అంతా. ఇది మొత్తం ఫుడ్ అంతా కూడా మా చెల్లెలదే. ఆ చిప్స్ అన్ని పక్క, ఆయిల్ ఫుడ్ మాకు పక్క ఉండాలి మా చెల్లెలకి. సరే గేస్ కానిస్తాం, మళ్ళీ కలుద్దాం. బాయ్.